తిరుమలలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వెళ్తున్న భక్తులను ఇబ్బందులు వెంటాడుతున్నాయి. తాజాగా క్యూలైన్లలోని ఫ్యాన్లు పనిచేయకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు భక్తులు. గాలి రాక గంటల తరబడి క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడిపోతున్నారు భక్తులు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు ట్రెండ్గా మారుతున్నాయి. ఈ ఘటనపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. తిరుమలలో సర్వదర్శనంలో అలంకారప్రాయంగా ఫ్యాన్లు ఉన్నవి. భక్తులు ఇబ్బంది పడుతున్నా ఒక్క ఫ్యాన్ కూడా వేయట్లేదు. తిరుమలలో సర్వదర్శనంలో అలంకారప్రాయంగా ఫ్యాన్లు ఉన్నవి. భక్తులు ఇబ్బంది పడుతున్నా ఒక్క ఫ్యాన్ కూడా వేయట్లేదు. తిరుమలలో తిరుమలలో మరోసారి అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వెళ్తున్న భక్తులను ఇబ్బందులు వెంటాడుతున్నాయి. తాజాగా క్యూలైన్లలోని ఫ్యాన్లు పనిచేయకపోవడంతో తీవ్ర అసహనానికి గురవుతున్నారు భక్తులు. గాలి రాక గంటల తరబడి క్యూలైన్లలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడిపోతున్నారు భక్తులు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు భక్తులు ఇబ్బంది పడ్డారు అని ఇప్పటి వరకు అన్నారు. బట్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని ఆందోళనకరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. రీసెంట్ గా ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఫ్యాన్స్ ఉన్నా సరే అవి పనిచేయటం లేదని భక్తులు వాపోతున్నారు ఆ వీడియోలో. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. చూసుకోవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి మాత్రం అధికార నిర్లక్ష్యం బట్టబలనుకోవచ్చు. భక్తులు క్యూ లైన్ లో ఉన్న విషయం చూస్తుంటే మాత్రం అక్కడ ఉన్న ఫ్యాన్లు కూడా నడవడం లేదంటే మాత్రం భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అధికారం ఉన్నప్పుడు ఇదే కూటమి టీడీపీ ప్రభుత్వం వచ్చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ చిన్న సంఘటన దగ్గర మాత్రం దాన్ని సోషల్ మీడియాలో పెట్టేసి బయట కొంచెం తెలిసే విధంగా ప్రచారం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ నెయ్యి అంటే లడ్డు విషయంలో కూడా ఇదే మహాకూటమి ప్రభుత్వ సంబంధించిన వాళ్ళు దీన్ని బయట పంపించడానికి సోషల్ మీడియా ద్వారా మాత్రం బయటకు పంపించే ప్రయత్నించారు. అయితే చూసుకోవచ్చు, గత 24 గంటల క్రితం పరంగా చూసుకుంటే మాత్రము తిరుమల తిరుపతి దేవస్థానం అంటే భక్తులు వచ్చి దైవ దర్శనం వెళ్ళిపోతున్న మాత్రము క్యూ లైన్ లో ఎక్కడ ఫ్యాన్లు ఉన్నాయో చూసుకుంటే మాత్రం అక్కడ ఆ ఫ్యాన్ లో మాత్రము గత 24 గంటల క్రితం మాత్రం ఎక్కువ ఫ్యాన్ కూడా నడవడం లేదు. భక్తులు వచ్చేసి భక్తులు తాగి ఎక్కడ కావడం మాత్రము ఈ క్యూ లైన్ లో మాత్రం చెంత గారు మాత్రం క్యూ అవుతారు. అధికార దృష్టి కానీ ఎండోమెంట్ దృష్టికి తీసుకెళ్ళిన అధికారుల మాత్రము మాకేమో తెలియనట్టు పట్టించుకునేది మాత్రము భక్తులు ఆవేదన చేస్తున్నారు. ఒకటే చూసుకోవచ్చు, గత ప్రభుత్వ హయాంలో మాత్రము అదే అంటే వైఎస్ఆర్సీపీ అధికారులు కూడా మాత్రం ఏ చిన్న విషయం జరిగిన అంటే సీమా కుట్ట కూడా మాత్రము టీడీపీ కానీ జనసేన కానీ అలాగే ప్రతిపక్ష పార్టీలు ఉన్న ఏ ఒక్కరైనా మాత్రం దీన్ని భూతత్వంలో చూసుకుంటే మాత్రం బయట ప్రపంచానికి ఏదో జరిగినట్టు మాత్రం చూపించేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మాత్రం అంటే ఇటు టీడీపీ కానీ జనసేన కానీ అలాగే కాంగ్రెస్ ఇటు వేరే పార్టీ సంబంధించి బీజేపీ ఈ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ చూసి అధికారం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక పలు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రోజుకు సుమారు 1000 సంఖ్యలో వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో రోజు చూసుకున్న సుమారు 50,000 పైచులకు భక్తులు వచ్చేసి ఈ తిరుమల దేవస్థానం తెలుసుకున్న నేపథ్యంలో మాత్రము అధికారుల నిలిచే మాత్రము కంటికి కనిపించుకోవడం కనబడుతున్నది. ఇక్కడ అధికారుల నిలిచే వల్ల మాత్రము క్యూ లైన్ లో ఎక్కడ చూసినా మాత్రం ఛానల్ అది మాత్రం ఒక్కరికి నడవడం. ఈ నేపథ్యంలో మాత్రం భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి సంఘటన నెలకొంటా మాత్రము వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రం వెంటనే 24 గంటల కాల వ్యవధిలోనే ఏ మరమ్మతులు చేసి భక్తులకు ఎటువంటి అసంఘటిత కార్యక్రమాలు జరగకుండా ముందుకు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి సంఘటన జరిగి సుమారు 48 గంటలు అవుతున్న మాత్రం ఏ ఒక్క అధికారి ఇది ఎండోమెంట్ కానీ అలాగే ప్రభుత్వం సంబంధించిన అధికారులు ఏ ఒక్కరు కూడా స్పందించడం లేదు. ఏమంటే మా మీద దాడికి చూస్తున్నట్టు మాత్రం భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం అయితే సుధాకర్, ఒకసారి మనం గమనించినట్టయితే ఈ వీడియోని
తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు మొబైల్ అలో చేయరు. బట్ ఇక్కడ కావాలని మొబైల్ తీసుకెళ్లి దాన్ని వీడియో తీసి వాంటెడ్గా చేసినట్టు ఇక్కడ కనిపిస్తున్నట్టు మనకు అనిపిస్తోంది. దీన్ని ఒకసారి మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే మనం కూడా చూసుకోవచ్చు. అంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న, అంటే టీడీపీ కానీ, వైసీపీ కానీ, ఇంకే ప్రభుత్వం కానీ, ఏ రాష్ట్రం అయినా సరే, అది నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఏపీ, ఏ ప్రభుత్వమే కానీ దేవస్థానం పరిధిలో ఉన్న కాడ మొబైల్ చూడ వీడియోలు తీసేయడం నిషేధం, ఫోటోలు తీయడం నిషేధం అని చెప్పి ఆడ సైన్ బోర్డు కూడా ఏర్పాటు చేసింది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా మంది భక్తులు ఏం చేస్తారంటే మాత్రము మేము రాక దేవస్థానానికి వచ్చాము, ఏదో ఒక సెల్ఫీ ఫోటోనో సెల్ఫీ వీడియో తీసుకుందని చెప్పి ఎవరో ఒకరు మాత్రం ఖచ్చితంగా మొబైల్ తీసుకుని వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యం చూసుకున్నా మాత్రము తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనం గుర్తు వెళ్ళడం సుమారు జతలు చూసుకుంటే సుమారు 5 నుంచి 10 గంటల సమయం పడుతుంది.